డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో జీడి గోయంకా యూనివర్సిటీ విజిట్ చేస్తున్నాం మనము. దాదాపు చాలా 5-6 యూనివర్సిటీస్ విజిట్ చేశాము. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డీన్ సార్ మన తెలుగువారు కాబట్టి కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఆ విషయంలోనే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫెసిలిటీస్ గురించి, ఆఫర్ చేస్తున్నటువంటి బ్రాంచెస్ గురించి డిస్కస్ చేశాము. చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి భయం ఉంటుంది ఏంటంటే ఇంత దూరం పంపించాలా లేదా అనేది భయం అనేది ఉంటుంది అనమాట. సార్ కమింగ్ టు ఈ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, పేరెంట్స్కి కొంత డౌట్ ఉంటుంది. సో మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది సార్, కల్చర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, జీడి గోయంకాలో ఎలా ఉంటుంది అసలు, అది కొంచెం నాకు పేరెంట్స్కి చెప్తే మన వాళ్ళకి. తప్పకుండా అండి. ఈ వీడియోని చూస్తున్న తల్లిదండ్రులకి, విద్యార్థులకి నమస్కారం అండి. నేను ముందుగా చెప్పదలుచుకునేది డిస్టెన్స్ అన్నారు కదా మీరు. అవునవును సార్. మనం ఉండేది గురుగాం సిటీకి సార్ 20 కిలోమీటర్ల దూరంలో సార్, అండ్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 50 కిలోమీటర్స్ దూరం పడుతుందండి. 50 కిలోమీటర్స్ పడుతుంది. అరౌండ్ 45 నుంచి 42 కిలోమీటర్లు పడుతుంది. కాబట్టి మన కనెక్టివిటీ అనేది ప్రతి ప్రాంతానికి ఫ్లైట్స్ ఉన్నాయి. అలాగే మీకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది మనకి కూడా దగ్గరలోనే ఉంది. అది ఒక దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. కాబట్టి కనెక్టివిటీ వైజ్ మన జీడి గోయంకా యూనివర్సిటీ చాలా బాగుంటుంది. హైవే కూడా దగ్గరే మనకి. ఈ పల్వల్ హైవే అంటారు, అంటే ఈ గురుగాం నుంచి పల్వల్ వెళ్ళే 6-వే రోడ్. అది చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాల్లో మనం ఎక్కడి నుంచైనా గురుగాం సిటీ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రెండవది ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్విరాన్మెంట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, చాలా గ్రీనిష్ ఎన్విరాన్మెంట్. పొల్యూషన్ భయపడుతున్నారు అసలు పొల్యూషన్ అనేది నేను చూడలేదు, టీవీలో చూసి అనుకోవడమే తప్పించి. మేము ఉన్న చోట ఇది జీడి గోయంకా యూనివర్సిటీ సోనా అనే ఒక చిన్న టౌన్ లో ఉంటది. ఇక్కడ అసలు పొల్యూషన్ అనేది ఏమీ లేదు. అండ్ చాలా పచ్చదనంతో కూడుకున్నది. చుట్టూ కూడా పొలాలు, మంచి గ్రీనరీ. అండ్ మన యూనివర్సిటీ దరిదాపులో ఒక 40 ఎకరాల్లో ఉంది. ఇదంతా కూడా చాలా పచ్చదనంతో ఉంటుంది అండ్ చాలా డిసిప్లైన్డ్ గా ఉంటుంది. ఇక్కడ అన్ని వర్గాలు, అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారండి, విద్యార్థులు. అంటే మీకు పాన్ ఇండియా అవ్వచ్చు, అలాగే ఫారెన్ స్టూడెంట్స్ అవ్వచ్చు. సో అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ కల్చర్ అనేది ఏర్పడుతుంది ఈ యూనివర్సిటీలో. పిల్లలకు ముఖ్యంగా ఈ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు. స్పోర్ట్స్ అవ్వచ్చు, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సింగింగ్ అవ్వచ్చు, తర్వాత గేమ్స్ అవ్వచ్చు, రకరకాలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు ఏంటంటే ఎక్కువగా చదువుకే ప్రాధాన్యత ఇస్తారు. మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఆనందం కన్నా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వస్తులోకి ఏంటంటే వాళ్ళతోటి మమేకం అవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అవుతారు, వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఫారెన్ స్టూడెంట్స్ అయితే ఫ్రెంచ్ అవ్వచ్చు. సో అది ఒక రకంగా చాలా సంతోషదాయకం. పిల్లలు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ కల్చర్ అనేది. సార్ మనకి ఇప్పుడు నెక్స్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ వీటి పరంగా అయితే ఇబ్బందులు ఏమి లేవు మన దగ్గర. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చే పిల్లలందరూ కూడా అడాల్ట్స్ అంటాం. వీళ్ళందరూ కూడా 17 ఏళ్ళు దాటి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. అది కాకుండా సెక్యూరిటీ అనేది మనము హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఐడెంటిటీ కార్డ్ లేకపోతే అవుట్ సైడర్స్ ఎవరిని రానివ్వరు. రెండవది యూనివర్సిటీ సెక్యూరిటీ ఉంటుంది యూనివర్సిటీ లోపలికి. మూడవది హాస్టల్ కి సెపరేట్ సెక్యూరిటీ ఉంటుంది. యూజువల్గా మన సొంత 2 రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, వీళ్ళు ఎప్పుడూ కూడా ఎలాంటి కంప్లైంట్ అయితే మాకు రాలేదు. అందరూ చదువుకోవడానికి వస్తారు. వాళ్ళు చదువుకోవడమే కాకుండా వాళ్ళు వివిధ రకాలైన వాళ్ళ ఇంట్రెస్ట్ని వీళ్ళకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, క్లబ్ యాక్టివిటీస్, వాటిలో పార్టిసిపేట్ చేయడానికి చాలా చూశాను. అది జిమ్ అయితే మామూలుగా లేదు, అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, అంత స్పోర్ట్స్ క్లబ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ భోజన సదుపాయాలు చాలా బాగుంటాయి. ఫుడ్ అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా యూనివర్సిటీల్లో పిల్లలు నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, సార్ మీరు చాలా మాకు అన్ని గుర్తొస్తున్నాయి సౌత్ ఫుడ్ అంటున్నారు. మన దగ్గర ఎట్లా ఉన్నాయి సార్? సో ఇక్కడ భోజనం తీసుకుంటే అన్ని రకాల ఫుడ్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇటు
ఇండియన్ ఫుడ్ అవ్వచ్చు, మనకి సౌత్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు. అది కాకుండా మనకి ఫారెన్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక ఐటమ్ ఆల్వేస్ ఒక కామన్ ఐటమ్ ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు చక్కగా భోజనం ఆస్వాదించవచ్చు. అలాగే వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. పిల్లలకి ఏది కావాలంటే అది వాళ్ళు తినొచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, ఈవెన్ నైట్ డిన్నరు, అలాగే సండే స్పెషల్స్ ఇవన్నీ బాగా ఇక్కడ అందజేయబడతాయండి. సో పిల్లల యొక్క డెవలప్మెంట్, పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక మెంటారింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబడినది. ప్రతి విద్యార్థి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే ఒక మెంటార్ని ఎలకేట్ చేస్తామండి. ఈ మెంటార్ వారు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడడం, అలాగే వాళ్ళ ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఏదైనా కంప్లైంట్ వస్తే మాకు ప్రోక్టర్ అని ఉంటారు. సో వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే ఇంకా దాటి వెళ్తే ఈవెన్ పోలీస్ వారి సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఇక్కడ. మీ అందరికీ తెలుసు గుర్గావ్ హర్యానా అనేది కొంచెం వెరీ యాక్టివ్ స్టేట్. ఇక్కడ ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. బట్ చాలా సౌమ్యులు. మన ఆంధ్ర తెలంగాణ వారిని మాత్రం వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడడం, మనం చాలా సాఫ్ట్గా ఉంటాం. సో అందువల్ల ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వాళ్ళతో మనకు రాలేదు. వాళ్ళు కలుపుకుని వెళ్ళిపోతుంటారు. మీరు కూడా ఒకటి ఉండటం కూడా స్టూడెంట్స్ కొంచెం ఫెచ్చింగే. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారంటే ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి భయపడ్డా, లేకపోతే మీ దగ్గర కంటే చాలామంది స్టూడెంట్స్ చూశాను నేను, చాలా ఫ్రెండ్లీగా వచ్చి సార్ ఇది సార్ ఆ ప్రాబ్లం ఉన్నది, మాకు ఈ ఫ్యాకల్టీ కావాలి. అకాడమిక్ రిలేటెడ్ అన్నీ కూడా నేను దగ్గరుండే చూసుకుంటాను. వేరే విషయాలు హాస్టల్ అవ్వచ్చు, భోజన సదుపాయాలు అవ్వచ్చు అయితే మేము వార్డెన్ ఉంటారు, వార్డెన్ వాళ్ళు కూడా చూస్తారు. అలాగే మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా మనం వెంటనే మన మేనేజ్మెంట్ కూడా హెల్ప్ చేస్తారు. సో మేనేజ్మెంట్ అంటే అసలు ఎవరు సార్ జీడీ గోయింకా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జీడీ గోయింకా మేనేజ్మెంట్ నిపుణ్ గోయింకా గారని, ఆయన ఎండి గారండి. ఓకే సార్. వాళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి విద్యాలయాల మీద చాలా అనుబంధం ఉంది. వాళ్ళు జీడీ గోయింకా హై స్కూల్ అనేది 1980 శతకంలో ఢిల్లీలో మొట్టమొదటి నిపుణ్ గోయంకా ఫాదర్, నాన్నగారు అయినటువంటి ఏకే గోయంకా గారు స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసి ఫస్ట్ ఫుల్లీ రెసిడెన్షియల్ విత్ ఏసీ బస్సెస్, ఏసీ రూమ్స్ అండ్ హైజీనిక్ ఫుడ్. సో అక్కడి నుంచి మొదలైన వాళ్ళ హిస్టరీ ఆర్ వాళ్ళ ఇది ప్రస్తుతం ఒక 100 స్కూల్స్ వరకు వాళ్ళ అనుబంధంగా నడపబడుతున్నాయి. మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు మొత్తం అంతా వాళ్ళకి ప్రీ కేజీ టు పిహెచ్డి అంటారు. సో ఇట్ ఈస్ టైటిల్ యాజ్ థ్రైవ్ ఫర్ లైఫ్. అంటే మనం ఒక ప్రీ కేజీ స్టూడెంట్గా జాయిన్ అయితే పిహెచ్డి తోటి వాడు గ్రాడ్యుయేట్ అయ్యొచ్చు. సో అన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాకుండా ఇంకేమో ఆఫర్ చేస్తున్నారు సార్? సో మన జీడీ గోయంకా యూనివర్సిటీలో మొత్తం 8 స్కూల్స్ ఉన్నాయండి. ఒకటి మన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, అది కాకుండా మన దగ్గర స్కూల్ ఆఫ్ లా ఉందండి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ ఉంది, మనకి స్కూల్ ఆఫ్ డిజైన్ ఉంది, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ కల్నరీ. అది చాలా బాగుంది సార్, నేను విజిట్ చేశాను. సో ఇవన్నీ మన దగ్గర 8 స్కూల్స్ ఉంటాయండి. ఈ 8 స్కూల్స్ నుంచి కూడా మనం వివిధ రకాలైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయబడతాయి. అదే మదే సార్ హోటల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. అది ఎవరితో టైప్ పెట్టుకున్నారు? అది మనం ఫ్రాన్స్ వారి సహకారంతో లికార్డన్ బ్లూ అంటారండి. అది ఫ్రాన్స్ లో అతి ప్రముఖమైన హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ అది. సో వాళ్ళకి అతి తక్కువ ఫ్రాంచైజెస్ ఉంటాయి. సో ఇండియాలో ఏకైక ఫ్రాంచైజ్ మన లికార్డన్ బ్లూ మన జీడీ గోయంకా తోటి చేయబడింది. సో వివిధ రకాలైన హాస్పిటాలిటీ డిగ్రీస్ అవ్వచ్చు, కల్నరీ డిగ్రీస్ అవ్వచ్చు ఆఫర్ చేయబడతాయి. నెక్స్ట్ నేను పిల్లలతో డిస్కస్ చేసినప్పుడు నేను ఓన్లీ మన వాళ్ళు బీటెక్కి ఇక్కడికి వచ్చి ఉంటారు అనుకుని, కానీ బీబీఏ కూడా చాలా మంది ఉన్నారు సార్. అవునండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు చూడవలసింది ప్రస్తుతం ఇంజనీరింగే కాకుండా మేనేజ్మెంట్ కోర్సెస్ అవ్వచ్చు, అలాగే ఈ హోటల్ మేనేజ్మెంట్, అలాగే హోటల్ కల్నరీ అంటే ఏంటంటే మనకి వివిధ రకాలైన వంటకాలు నేర్పించడం. సో మీ అందరికీ తెలుసు
నల్ల బీమా అన్ని జాబ్స్ కన్నా కూడా మనకి చెఫ్స్ అవ్వచ్చు, హాస్పిటాలిటీ అవ్వచ్చు, అది చాలా హైలీ పేడ్ జాబ్స్. కానీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మా స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న పిల్లలకి డైరెక్ట్గా 100% ప్లేస్మెంట్ అవుతున్నారు. 100% ప్లేస్మెంట్ అవుతున్నారు. అది నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను. కానీ చాలా తక్కువ మంది దాన్ని ఎక్కువ ఇంజనీరింగ్ అంతా కూడా మనం ఒక మోసలో వెళ్తున్నాం. సో అది మారాలి. ఎందుకంటే ఎక్కడ డిమాండ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు ఎదగలుగుతారు. ఓకే ఓకే సార్. ఇక్కడ మీరే కాకుండా తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారా సార్? మనకి చాలా డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీ సౌత్ నుంచి వచ్చారండి. ఓకే సార్. హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కొంతమంది ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. బట్ ద మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అయితే మాత్రం ఇంగ్లీష్. అందరూ కూడా ఈవెన్ ఫ్యాకల్టీ ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాకల్టీ కూడా టీచింగ్ మాత్రం ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఫ్యాకల్టీ బ్యాక్గ్రౌండ్ ఏం చూస్తారు సార్? అంటే ఐఐటి సార్, సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎస్సిస్ అండ్ ఎన్ఐటీస్ అండ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ఓకే. దాని బ్యాక్గ్రౌండ్ పిహెచ్డి మినిమం సార్? మినిమం పిహెచ్డి అండి సార్. అండ్ కొన్ని వీటిలో మాస్టర్స్ చూస్తాం. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మాకు డిజైన్ స్కూల్లో పిహెచ్డి అనేది తక్కువ మంది ఉంటారు. సో అక్కడ మాస్టర్స్ ఉంటారు. అలాగే ఇప్పుడు సైన్సెస్ ఉందనుకోండి, అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్. సో డిపెండ్స్ ఆన్ ది ప్రోగ్రామ్ అండ్ కోర్స్. బట్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ. సార్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది, లేకపోతే పైలట్ అని ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక కోర్స్ మీరు డిజైన్ చేశారు. అది ఎలా ఉంటుంది సార్? లాస్ట్ ఇయర్ మేము ఒక బిఎస్సి ఏవియేషన్ విత్ సిపిఎల్ ప్రోగ్రామ్ అంటాం. సిపిఎల్ అంటే ఏంటంటే సర్టిఫైడ్ పైలట్ లైసెన్సింగ్ ఆఫర్ టు రెడ్ బర్డ్ అనేది. సో ఈ రెడ్ బర్డ్ అనేది ఒక ఏవియేషన్ స్కూల్, వాళ్ళతో టైఅప్ పెట్టుకుని మేము ఈ బిఎస్సి ఏవియేషన్ 3 years ప్రోగ్రామ్. సో ఫస్ట్ 1.5 year బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏరోప్లేన్స్ టీచ్ చేసి దాని నుంచి మిగతా 1.5 year ఈ పైలట్ లైసెన్సింగ్కి సర్టిఫికేషన్కి ట్రైన్ చేస్తాం. ఇయర్ ఫైనల్ ఇయర్ వస్తుందా సార్? ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంటారు. సెకండ్ ఇయర్లో. సో దానికి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ పైలట్స్కి? సో మనకి మీ అందరికీ తెలుసు ఈ ఇండిగో వృత్తాంతం, ఈ మధ్య జరిగిన ఇండిగో వృత్తాంతం బట్టి చూస్తే పైలట్స్ అనేది చాలా డిమాండబుల్. అండ్ రానున్న కాలంలో మీ అందరికీ తెలుసు డ్రోన్ టెక్నాలజీ. సో డ్రోన్ కూడా పైలట్ లైసెన్సింగ్ కావాలి. కాబట్టి ఈ డ్రోన్స్ నడపడానికైనా ఏరోప్లేన్స్ నడపడానికైనా ఈ పైలట్ లైసెన్సింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో చాలా అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే పైలట్ ట్రైనింగ్ అనేది 1.5 year నియర్లీ 2000 hours వాళ్ళు ట్రైన్ అయితే కానీ లైసెన్సింగ్ దీనికి వెళ్ళలేదు. 200 hours అండ్ చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ బీటెక్ ఆర్ బిఎస్సి ఏవియేషన్. సో మా దగ్గర బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ పైలట్ లైసెన్సింగ్ అట్ యుఎస్ మా టైఅప్ ఉంది. అలాగే బిఎస్సి ఏవియేషన్ విత్ పైలట్ లైసెన్సింగ్. సో ఈ 2 ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళు పైలట్ లైసెన్సింగ్ తీసుకోవచ్చు. సార్ ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఎవరైనా సార్ ఇక్కడికి వచ్చినా కానీ లేకపోతే అదర్ యూనివర్సిటీకి, అదర్ స్టేట్స్కి, ఐఐటి, ఎన్ఐటీలో కావచ్చు, అట్లా వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు వీళ్ళు ఎట్లా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, కోర్సెస్ ఈ రోజున ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలంటే జనరల్గా మన ఎవరైతే ఉంటారో పేరెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు సార్. నాకు మన ఛానల్ని స్టూడెంట్స్ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ రోజుల్లో బీటెక్ అనేది ఎలా చదవాలి, అరే మంచి ప్లేస్మెంట్ రావాలన్నా, రేపు వాళ్ళు మంచి లైఫ్లో సెటిల్ కావాలన్నా, ఇది ఒక్కటి చెప్పి మన వీడియోని కంక్లూడ్ చేద్దాం. మన బీటెక్ అనేది ఒక 4 ఏళ్ల కోర్స్ అండి. ఈ 4 ఏళ్లలో ముఖ్యంగా ఫస్ట్ 2 years వాళ్ళకి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే సార్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెయిన్గా ఏమవుతుందంటే మన పిల్లలు మనకి లోకల్ లాంగ్వేజ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నార్త్ తీసుకుంటే హిందీ అవ్వచ్చు,
సౌత్ తీసుకుంటే తమిళ్, తెలుగు, కన్నడ అవ్వచ్చు. సార్ సార్ కానీ మన ఇండస్ట్రీ అంతా కూడా ఒక కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో నడబడుతుంది. ఓకే సో ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ అలాగే ఇంటర్మీడియట్లో చదివినంత ఎక్కువ బుకిష్ నాలెడ్జ్ అవుతుంది. సార్ సో ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ అనేది ఒక అప్లికేషన్ ఓరియంటెడ్, అంటే స్కిల్ బేస్డ్ ఓకే ఎడ్యుకేషన్. సార్ సో ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు ట్రైన్ అవుతూ ఉండాలి. అంటే వీళ్ళు హ్యాండ్స్ ఆన్ చేయాలి. అంటే ఐదర్ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అయితే కోడింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు. సార్ ఎక్కువ పర్ డే 2-3 అవర్స్ దాని మీద స్పెండ్ చేస్తే వాళ్ళకి స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే సో వీళ్ళు 4 years కూడా నెక్స్ట్ 40 yearsకి వాళ్ళకి ఎలాగ పాత్వే అవుతుంది అంటే ఇప్పుడు ఈ 4 years డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి యూజ్ నెక్స్ట్ 40-50 years ఓకే ఫర్ దర్ రియల్ లైఫ్. ఓకే కాబట్టి ఈ 4 ఏళ్ళు ఎంత ప్లాన్డ్గా వాళ్ళు టైంని యూటిలైజ్ చేసుకుంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ సెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మిస్యూజ్ అవుతుంది. డే అంతా కూడా వాళ్ళు ఎక్కువ దీని మీదే స్పెండ్ చేస్తున్నారు. ఓకే సార్ కానీ దాని నుంచి బయటపడాలి. ఓకే బయటపడి వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి ఏం కావాలి, వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే సార్ రెండవది వాళ్ళు ఎంచుకున్న బీటెక్ ప్రోగ్రామ్లో స్కిల్ సెట్ సంపాదించాలి. ఓకే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కావాల్సిన కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే సార్ డ్రాయింగ్ అవ్వచ్చు, ఇతర స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఓకే సపోజ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అవ్వచ్చు, హైడ్రాలిక్స్ అవ్వచ్చు. వాళ్ళు ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఫ్లూయిడ్ డైనమిక్స్ అవ్వచ్చు, వాళ్ళు దాంట్లో నైపుణ్యం సంపాదించాలి. దానికి తగ్గ నా ఇప్పుడు కంప్యూటర్ ఎయిడెడ్ టూల్స్ వస్తున్నాయి, ఏఐ వస్తుంది. సో ఏఐ అనేది ఏ బ్రాంచ్ కన్నా ఇప్పుడు నా ఉపయోగపడుతుంది. ఓకే కాబట్టి వీళ్ళు ఆ ప్రోగ్రామ్కి తగ్గ స్కిల్ సెట్ ఉంటే 3rd year తర్వాత ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లోనే వీళ్ళకి ఇంటర్న్షిప్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, గ్యారంటీగా ఇవ్వచ్చు. ఎన్ఐటి అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు, జిడి గోయంకా యూనివర్సిటీ అవ్వచ్చు. సార్ స్టూడెంట్ ఈజ్ ద మెయిన్. ఓకే ఆయనలో ఉండాలి, ఆయనలో ఒక జిజ్ఞాస ఉండాలి. ఉంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఓకే ఓకే నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నాను, దానికి చాలా ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంట్, ఓకే సార్ రెండోది పియర్స్. ఓకే సో ఐఐటీస్ ఎందుకు గొప్ప అంటే ఐఐటీస్ మంచి స్టూడెంట్ బిల్డింగ్స్ ఫ్యాకల్టీ కాదండి, స్టూడెంట్ వాళ్ళు పియర్ ప్రెషర్తో చదువుతారు. ఓకే ఓకే అలాగే మన జిడి గోయంకా యూనివర్సిటీ కూడా మంచి ఎన్విరాన్మెంట్, మంచి స్టూడెంట్స్, మంచి ఫ్యాకల్టీస్, మంచి ల్యాబ్స్, మంచి ఫుడ్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఈ 4 ఏళ్ళు కూడా దే కెన్ ఎంజాయ్ వైల్ స్టడీయింగ్ అండ్ దెన్ 40 years దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సార్ మన జిడి గోయంకా అంటే మన కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కొత్తగా ఈ సంవత్సరం మీకు 2 branches స్టార్ట్ చేశారన్నారు, ఏంటంటే సార్ అది? సో ఈ సంవత్సరం కొత్తగా మేము స్టార్ట్ చేస్తుంది బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండి. ఓకే సార్ సో మీ అందరికీ తెలుసు మనం ప్రస్తుతం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేస్తున్నాం. ఓకే అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు, అంటే మన ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ. ఓకే సార్ అలాగే న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే సో ఈ మూడింటిని బేస్ చేసుకుని ఒక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని స్టార్ట్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్. ఓకే సార్ దాంతోపాటు మనం ఈ సంవత్సరం బీటెక్ బీఎస్సీ ఏవియేషన్ ఆల్రెడీ మాట్లాడాను. ఓకే సార్ దెన్ మనం ఈ సంవత్సరం క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండర్ బీటెక్ ఈసీ అండ్ సిఎస్సి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్ సో ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్. ఓకే ఓకే సో పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఒక యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క వీడియోస్ ఉంటాయండి. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ ఏం చదువుతారు, ఆపర్చునిటీస్ ఏంటి, ఎలా ఉంటుంది ఫ్యూచరు, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఈవీ ఎలా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, ఇలా వీళ్ళు ఒక్కొక్క ఇంజనీరింగ్ తెలుసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఫోర్స్ చేయకూడదు. ఇప్పుడు అవతల వ్యక్తి ఏదో చదువుతున్నాడు, నేను అదే చదవాలి, అది మానేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని స్వతహాగా బిల్డ్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకుంటే గ్యారంటీగా రేపు సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యూనివర్సిటీ విజిట్కి పర్మిషన్ ఇచ్చినందుకు, అదేవిధంగా కొత్త బ్రాంచ్ అయినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పినందుకు, అండ్ వీసీ గారితో కూడా నాకు పరిచయం చేసి మా సౌత్ నుంచి వచ్చారని చెప్పేసి మీరు వారితో డిస్కస్ చేయటం, అండ్ ఎలా ఉంటుంది ఢిల్లీలో ఉన్న అదర్ యూనివర్సిటీస్ గురించి, మన యూనివర్సిటీస్ గురించి, అదేవిధంగా టోటల్గా మీరు ఇక్కడ తీసుకున్న ఫెసిలిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఎవరైతే బీటెక్లో జాయిన్ కాబోతున్నారో వారికి కూడా దిశానిర్దేశం చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.